ప్రతి ఒక్కరి మీద ప్రయత్నిద్దాం అన్య భాషలు వ్యక్తులు ప్రయత్నిద్దాం మనుషులు చూడరు మనుషులు చూసే సమయం కాదు కళ్ళు తెలిసే సమయం కాదు దేవుడు దేవదూతలు మన మధ్యలో సంచరిస్తున్నాడు దేవుడు దేవదూతలు ఒక పాత్ర పట్టుకుని విందు భోజనం పెట్టబోతున్నాడు. నా కృపను చూడబోతున్నావు, నా మహిమను చూడబోతున్నావు, నా కార్యాన్ని చూడబోతున్నావు. ఈ 2025లో ఒక నూతనమైన దర్శనాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, నూతనమైన పిలుపునివ్వబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ప్రభు చెబుతున్నాడు. సహోదర లక్ష్మణ్ థ్యాంక్ యూ ప్రభు చెబుతున్నాడు. థ్యాంక్ యూ. 2025 ఈ సంవత్సరం అంటున్నాడు ఆయన. అనేక ప్రాంతాలు తీసుకువెళ్తున్నాడు. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకో, జూన్ నెల కల్లా నీవు నన్ను ఏదైతే అడుగుతున్నావో ఆ యొక్క కార్యం చేయబోతున్నాడు. ఈ 6 నెలలు తిరిగే లోపల నా కార్యం చూడబోతున్నావు. బిజీ షెడ్యూల్ ఇవ్వబోతున్నాడు అయ్యా దేవుడు. ప్రారంభించి బిజీ షెడ్యూల్. థ్యాంక్ యూ లార్డ్. అన్నింటినీ విడిచిపెట్టి పూర్తిగా నా సేవలకు వచ్చేబోతున్నావు, నా సేవలకు వచ్చేబోతున్నావు. నా మహిమను చూడబోతున్నావు, నా మహిమను చూడబోతున్నావు. థ్యాంక్ యూ. ఈ రోజు రావడానికి అనేక వ్యతిరేకతలు, అనేక ఆటంకాలు, ఎలాగే నీ మాట నీకు అందకుండా సాతాను ఎన్నో వ్యతిరేకతలు కూడా నడిపించున్నాడు. అయితే ఈ రోజు నువ్వు రావడం నా చిత్తం అంటున్నాడు ఆయన, నా చిత్తం అంటున్నాడు ఆయన, నా చిత్తం అంటున్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు చెబుతున్నాడు అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. దర్శనం చూస్తున్నాడు. ఒక పాత్ర నిండా, థ్యాంక్ యూ, పాత్ర నిండా తైలము, పొంగుతున్న తైలము. ఒక వ్యక్తి శిరస్సు మీద థ్యాంక్ యూ అలా ప్రోక్షిస్తుండగా థ్యాంక్ యూ లార్డ్. ప్రభు చెబుతున్నాడు త్వరలో నా బలమైన అభిషేకానికి ఇవ్వబోతున్నాడు, నా బలమైన అభిషేకానికి ఇవ్వబోతున్నాడు. వెళ్ళిన ప్రతి స్థలంలోని కూడా శాతముడి శక్తుల శక్తులు నిలబడలేక కుప్ప కూలిపోబోతున్నాయి. దురాత్మ శక్తులు కుప్ప కూలిపోబోతున్నాయి. అంధకార శక్తులు కుప్ప కూలిపోబోతున్నాయి. గొప్ప గొప్ప వ్యాధులు, వైద్యుల చేతులు విడిచిపెట్టిన వ్యాధులు నీ ప్రార్థనలో స్వస్థపరచబోతున్నా. నా మహిమను చూడబోతున్నా. అనేక స్థలాలకు నా మహిమను తీసుకువెళ్ళబోతున్నా, నా కృపను తీసుకువెళ్ళబోతున్నా, నా ప్రశ్నలను తీసుకువెళ్ళబోతున్నా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మానికి స్తోత్రం నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయ కాలం నీ కృపతో మధ్యకి దిగి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా.